ప్రజా సంక్షేమాన్ని అంకిత భావంతో కొత్త పుంతలు తొక్కించిన నాయకుడు, పేదల పక్షపాతిగా వ్యవహరిస్తూ వ్యవసాయానికి పెద్దపీట వేసి రైతాంగాన్ని ఆదుకున్న ముఖ్యమంత్రిగా అందరి హృదయాలపై చెరగని ముద్ర వేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరిట ధ్యానంలో నిర్మాణం చేసిన డాక్టర్ వైఎస్ఆర్ స్మృతి మందిరం ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయులని, ఆదర్శ ప్రజా ప్రతినిధులకు ఆయన మార్గదర్శకులని ప్రారంభం వచ్చేసరికి విచ్చేసిన పలువురు అతిథులు పేర్కొన్నారు. ఆదివారం యానాం పట్టణంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి, వైఎస్ఆర్కు అత్యంత సన్నిహిత మిత్రులు మల్లాడి కృష్ణారావు తన సొంత నిధులు సుమారు 2 కోట్ల వ్యయంతో నిర్మాణం గావించిన డాక్టర్ వైఎస్ఆర్ స్మృతి మందిర ప్రారంభోత్సవం, ఆత్మీయులు రాజన్న స్మృతిలో పుస్తకావిష్కరణ అనంతరం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో పలువురు డాక్టర్ వైఎస్ఆర్ ఆత్మీయులు మాట్లాడారు. మల్లాడి కృష్ణారావు డాక్టర్ వైఎస్ఆర్తో తనకు గల ఆత్మీయ స్నేహంతో పాటు ఆయన యానంకు అందించిన విశేష సేవలను వివరిస్తూ మల్లాడి రచించిన ఆత్మీయులు రాజన్న స్మృతిలో అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పరితపించే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయానికి అనుగుణంగా వైఎస్ఆర్ స్మృతి మందిరంలో లక్షలాది రూపాయల విలువైన అధునాతన కుట్టు మిషన్లతో మహిళలకు ఉచిత శిక్షణ ప్రారంభించారు. హైందవ సాంప్రదాయంలో ప్రధానమైన గో సంరక్షణకు సంబంధించి స్మృతి మందిరం కింద భాగంలో ఏర్పాటు చేసిన గోశాలను ముఖ్య అతిథులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ఆత్మీయ బంధువులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం పనులు చేశారు అన్నది ఒక 45 నిమిషాల నుంచి వారు చేసిన ప్రతి పని కూడా దాన్ని పాట రూపంలోనూ, అలాగే షిట్ రూపంలోనూ, అలాగే ఒక చిన్న షార్ట్ ఫిలిమ్స్ టైప్లో కూడా ఇక్కడ ప్రదర్శన మనం అందరూ కూడా చూసిన తర్వాత ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవడం అన్నది నేను మాట్లాడకూడదు. అలాగే ఇది అయిన తర్వాత ఒక పుస్తకాన్ని కూడా వారితోటి ఉన్న స్నేహం, ఆ స్నేహం ఏ విధంగా మారింది, వారు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు యానం ప్రజలకు కూడా ఏ విధమైన సహాయ సహకారాలు అందించారన్నది పుస్తకంలో డీటెయిల్గా పుస్తకం నేనే రాయడం జరిగింది. నేను చెప్తుంటే రాసేవారు గిరి భాస్కర్ రెడ్డి, అలాగే దేవధనరాజు గారు, అలాగే కొండలరావు. ఆ పుస్తకం ఉంది. వారు చేసే పనుల్లో కొన్ని పనులైనా మనం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పుస్తకం ఆవిష్కరణ అయిన వెంటనే ఈ పక్కనే రేపటి నుంచి యానం నియోజకవర్గం, అలాగే పక్కనున్న నియోజకవర్గాలు, ముఖ్యంగా ముమ్మడవరం నియోజకవర్గం కానీ, రామచంద్రపురం కానీ, మహిళలు అలాగే టైలరింగ్ మీద ఎంబ్రాయిడింగ్ అన్ని కూడా నేర్చుకునే లేటెస్ట్గా టెక్నాలజీ తోటి నేర్పించే విధంగా, ట్రైనింగ్ ఇచ్చే విధంగా 365 రోజులు కూడా వైఎస్ఆర్ గారు ఆ ట్రైనింగ్ ఈ రోజు మనం ఇక్కడ స్టార్ట్ చేసుకోబోతున్నాం. అందులో చాలా కాస్ట్లీ మిషన్స్ ఉన్నాయి. ఒక మిషన్ కాస్ట్ 3,60,000 రూపాయలు. ఇది దీంతో కాదు, ఇంకా 4 రెట్లు ఇంకా ఉన్నాయి. దాన్ని పెద్ద ఒక సెంటర్గా తీసుకొచ్చి వారికి బాగా ఉపయోగపడే విధంగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉపయోగ విధంగా వైఎస్ఆర్ గారు ఏ విధంగా అయితే ఆశించారో ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఫస్ట్ ప్రయత్నం. దీని తర్వాత ఒకేదో మనం ఒక టెంపుల్గా భావించి దేవుని తర్వాత అతను దేవుడు, ప్రజలకు చేసిన దేవుడు, ఇవాళ మనం మనిషి లేకపోయినా కానీ 16 సంవత్సరాలు పైబడినా ఇప్పటికీ ఒక తెలుగు వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వైఎస్ఆర్ అని చెప్తే వారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు వారి సేవల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అటువంటిది మేమందరూ కూడా వయసు మీద పడింది, దగ్గరగా 62 సంవత్సరాల వయసు. ఇంకా కొన్నాళ్ళు
ఈ ప్రజా జీవితంలో వారి స్ఫూర్తితో కొన్నాళ్ళు పనిచేయగలుగుతాం. రాబోయే తరాలకు కూడా వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలనంటే మనమందరూ కూడా నడుము కట్టి వారు ఏ విధంగా అయితే ఆశించారో ఆ విధమైన కార్యక్రమాలు కొన్నైనా మనం తీసుకుని ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం వైఎస్ఆర్ స్మృతి మందిరాన్ని ఓపెన్ చేసుకోవడం, అలాగే ఈరోజు ఈ ఎంబ్రాయిడింగ్ అంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని, దీని తర్వాత నేను వైఎస్ఆర్ ఫౌండేషన్ అని చెప్పేసి తీసుకొచ్చి నా త్వరలోనే నా మిత్రులు వారందరి సహాయంతో ఆ ఫౌండేషన్ నుంచి కార్యక్రమాన్ని అనేకమైన కార్యక్రమాలు 365 రోజుల్లో వారి పుట్టినరోజులు లేదంటే మనం దుఃఖంతో వారు చనిపోయిన రోజునే కాకుండా వారు ఏమైతే ఆశించారో, రైతుల గురించి ఏమైతే ఆశించారో, రైతు నాడు ఒకరోజు కార్యక్రమాన్ని చేయడం, డాక్టర్గా ఏమైతే ఆశించారో డాక్టర్గా ఒకరోజు కార్యక్రమం చేయడం, అలాగే పేదవాళ్ళకి ముఖ్యంగా మహిళలకి ఏ విధంగా వారిని పైకి తీసుకురావాలనుకున్నారో వాళ్ళ గురించి ప్రతి నెలలో 2-3 కార్యక్రమాలు చేసే విధంగా నేను ఆ స్మృతి మందిరంలో అక్కడి నుంచి మొదలు పెడుతూ ఉంటాను. దాన్ని పెద్దదయ్యేప్పటికీ దాన్ని మళ్ళా స్థలం అక్కడ సరిపోదు కాబట్టి ఓల్డేజ్ హోమ్ లో ఆ కార్యక్రమాలన్నీ కూడా కార్యరూపం తీసుకొస్తాం. రూపకాలు ప్రదర్శించారు. తర్వాత అసలు నేను మాట్లాడటం మొదలు పెట్టింది 2010 నుంచి. 2010కు ముందు నాకు స్టేజ్ ఏర్పాటు చేయడానికి, మైక్లు ఏర్పాటు చేయడానికి మా రామకృష్ణ గారు ఆయనకి అప్పుడప్పుడు సున్నిత మనస్కులు. ఆయన నాకు చాలా మందికి ఎప్పటికి కూడా కొంతమందికి ఆశ్చర్యం, నేను కొంతమందిని ఒక టీంగా ఎట్లా తీసుకెళ్ళగలిగానని. మా భోజ్లో ఒక ప్రత్యేకత, మా రామకృష్ణ గారు 3-5 రోజులు 4-5 రోజులు ఫోన్ ఎత్తేవాడు కాదు. అటువంటి పరిస్థితుల్లో నాకు ఇవన్నీ సర్దుకోవటమే తప్ప మైక్ పెట్టుకోవటం, మాట్లాడుకోవటం, చేయటం అసలు నా డ్యూటీ కాదు, నాకు అలవాటు లేదు. ఇప్పుడు అటువంటి సందర్భంలో ఇంతమంది ఉద్దండులు, ఇంతమంది మహానుభావులు, గొప్ప గొప్ప జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి చెందిన వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత నన్ను మాట్లాడమంటే ఏంటి నేను మాట్లాడేది, ఏం మాట్లాడగలను నేను చెప్తాను. చెప్పాల్సిన అందరూ చెప్పేశారు, ఇంక పెద్దగా నాకేం మిగలలేదు. కృష్ణారావు అన్న గారికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ఎంత నియమ నిబద్ధతతో పరిపాలించి ఆయన చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి అన్నటువంటిది అందరూ కూడా చెప్పారు. నేను దాన్ని మళ్ళీ చెప్పట్లేదు. మళ్ళీ తిరిగి రెండవసారి ఆయన అధికారం చేపట్టేదానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కష్టపడి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి రావాలనంటే అది ఒక పెద్ద యజ్ఞం లాంటిది. ఆ యజ్ఞంలో కూడా జయించారంటే అది ఆయన విశ్వసనీయత, ఆయన యొక్క డిసిప్లిన్. ఒకటే ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఒకరోజు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా కడపలో ఉన్నటువంటి జార్జిరెడ్డి గారి ఇంటికి 6 గంటలకు రమ్మన్నారు ఉదయం. నేను 6:10 వెళ్ళా. ఆయన 6 గంటల నుంచి కుర్చీలో బయట కూర్చొని వెయిట్ చేస్తున్నారు. అది పంక్చువాలిటీ అంటే, డిసిప్లిన్ అంటే. ఒక కార్యక్రమం అనుకుంటే అంటే 6 గంటలకి మేము స్టార్ట్ అయ్యి కోడూరుకి వెళ్ళాలి మైన్కి. నేను 10 నిమిషాలు లేటుగా వెళ్ళిన దానికి నేను క్షమాపణ చెప్పాను. ఇక అటు ప్రజలని, కార్యకర్తలని, నాయకుల్ని, ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచినటువంటి ఆ మహానాయకుడు ఒక చిన్న ఆడిటర్ అయినటువంటి నన్ను కూడా ఆయన పరిగణలోకి తీసుకొని నాకు ఎంతో సపోర్ట్ చేశారు, ఎంతో ఆయన హెల్ప్ చేశారు. ఆయన వల్ల నేను 4 సంవత్సరాలు టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశాను. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో 3 సంవత్సరాలు నేను డైరెక్టర్గా పనిచేశాను. నన్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కేవీపీ గారికి కూడా తెలుసు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా ఆయన రికమెండ్ చేశారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్లో పడడం కూడా జరిగింది. ఆయనే కానీ బ్రతికుంటే మన జీవితాలన్నీ
ఈ రకంగా కాదు, ఇంకా ఎక్కడో ఉండేటటువంటివి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ప్రతి ఒక్కరికి సభాముఖంగా